ఫ్రెండ్స్, రాష్ట్రంలో మత ఘర్షణలు పరిస్థితి చాలా దారుణం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలంగాణలో 10 ఏళ్ళుగా మర్చిపోయామనుకున్న మత ఘర్షణలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. మెదక్ పట్టణంలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్వేగకు దారితీశాయి. ఈ ఘర్షణలు రాజకీయ వివాదానికి దారితీశాయి. కాగా శాంతి భద్రతలు క్షీణించడంతో వెంటనే పట్టణంలో కఠిన ఆంక్షలు అమలు చేశారు. అయితే అసలు మెదక్లో ఏం జరిగింది, ఎందుకు ఉన్నఫలంగా ఘర్షణలు తలెత్తాయనేది చర్చ జరుగుతోంది. తెలంగాణ మొత్తం ప్రశాంతంగా నిద్రలేవగా ఒక్క మెదక్ మాత్రం అల్లర్లు ఘర్షణలతో నిద్రలేచింది. శనివారం రాత్రిపూట మెదక్లో జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా మానవత్వం ప్రదర్శించిన ఓ ఆసుపత్రిపై కూడా దాడులు జరిగాయి. తెల్లవారుజామున వరకు మెదక్ మొత్తం అల్లర్లు చెలరేగడంతో భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా ఓ పార్టీ మెదక్ బంద్కు పిలుపునిచ్చింది. సున్నితమైన అంశం కావడంతో రాజకీయ పార్టీలు ఆచితూచి స్పందించాయి. అయితే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఉన్న బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఇక సొంత నియోజకవర్గంలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడి అనంతరం బాధితులతో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.